సో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్ గారు, అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్వర్ణశ్రీ గుర్రం గారు, తెలంగాణ ఆంధ్ర చీఫ్ కోఆర్డినేటర్ సమక్షంలో అండ్ వచ్చిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతాభివందనాలు. స్వామివారి ప్రతిరూపంగా స్వామివారి ఆశీస్సులను అందించడానికి వచ్చినటువంటి ఆచార్యవర్యులకు సాష్టాంగ దండవత్ ప్రణామాలు సమర్పిస్తూ, చిన్నజీయర్ స్వామివారు పెంచి పోషించిన విద్యార్థులలో ఒక విద్యార్థిగా స్వామివారి యొక్క అడుగుజాడలలో కనీసం ఒక మొదటి అడుగైనా వేయాలనే ఒక చిన్న సంకల్పంతో యాజ్ఞిక పీఠం అనే సేవా సంస్థని ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తూ శ్రీమాన్ ధీ శ్రీనివాసు గారు సమాజానికి చెప్పాలనుకున్న మంచిని ఈ దిగ్బంధన చిత్రం ద్వారా తెలపాలనుకున్నారు. కాబట్టి మా ప్రోత్సాహాన్ని అందిస్తూ భగవద్ రామానుజుల వారి యొక్క సహస్రాబ్ది గుర్తుగా ప్రపంచాన్ని రామానుజుల వారి యొక్క విషయం గురించి ఆలోచింపజేసేలా ఒక మంచి వ్యక్తి వ్యవస్థగా మారినటువంటి వైనాన్ని ఈనాటి యువతకి ఒక సందేశాన్ని అందిస్తూ భగవద్ రామానుజుల వారి యొక్క కథని 5 భాషలలో ప్రపంచవ్యాప్తంగా ఒక 1000 చిత్రాల ద్వారా, లఘు చిత్రాల ద్వారా తెలియజేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం. అందులో అనేక రకాల బహుమతులని వాళ్ళకి అందిస్తూ, ముఖ్యంగా యువత ఈనాడు షార్ట్ ఫిల్మ్ మీద చాలా ఎక్కువ ఆసక్తిగా చూస్తోంది. కనుక ఈ షార్ట్ ఫిల్మ్ల ద్వారా ఒక 1000 మంది దర్శకులని, అట్లాగే 1000 మంది టెక్నీషియన్ని సమాజానికి పరిచయం చేస్తూ, దానిలో అంతర్లీనంగా మన చిన్నజీయర్ స్వామి వారు సహస్రాబ్దికి చేసే సేవలో ఈ ఉడతా భక్తిగా ఈ 1000 షార్ట్ ఫిల్మ్లలో 1000 మంది రామానుజుల వారు ఈ రూపంలో వేస్తూ ఉంటారు. అంటే వయసులు తేడా ఉండవచ్చు, కానీ 1000 షార్ట్ ఫిల్మ్లలో 1000 మంది రామానుజుల వారు వేషాలు వేసుకుంటారు. కనుక స్వామివారి మంగళాశాసనాలతో ఒక సమయంలో ఈ 1000 మంది రామానుజుల వారి వేషాలు ధరించినటువంటి చిరంజీవులని స్వామివారి యొక్క మంగళాశాసనాన్ని అందుకోవడానికి తీసుకురావాలనేది ఒక చిన్న ఆశ. కనుక అటువంటి ఈ ఆశని చిగురింపజేసేలా మంగళాశాసనాలు అందివ్వమని ఆచార్య వర్యులని ప్రార్థిస్తూ, అలాగే మీరంతా కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలి అని అనుకున్న వాళ్ళంతా ఏదో ఇతర చిన్న చిన్న విషయాల మీద కాకుండా ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి భగవద్ రామానుజ సహస్రాబ్ది మీద తీయడానికి రావాల్సిందిగా యువతని ప్రోత్సహిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు కూడా దాంట్లో ఉండే ప్రత్యేకతలు చెప్తారు. ఒక మంచి ఆశయంతో చేస్తున్నాం. నిజానికి మేము ఎప్పుడు ఆశ్చర్యపోయాం. వారు దీనికి ప్రైజ్ మనీ ప్రకటించినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద వాళ్ళు సాహసించని ఒక కార్యక్రమం వారు చేస్తున్నారు. ఈ 1000 షార్ట్ ఫిల్మ్స్లో ఎవరికి మొదటి బహుమతి వస్తుందో, మొదటి బహుమతి ఎంత తెలుసా? 10 లక్షల రూపాయలు. షార్ట్ ఫిలిం రెండవ బహుమతి సుమారు 7 లక్షల రూపాయలు. థర్డ్ ప్రైజ్ 5 lakhs. అలాగే అక్కడి నుంచి సుమారు 1000 మందికి ప్రైజులు ఇవ్వాలి అనేది వారి సంకల్పం. ఎట్లయిదన్నా ఒక 6 నెలల పాటు జరిగేటువంటి మహా కార్యక్రమంలో పూర్తి చేసి 2017 మేలో చిన్నజీయర్ స్వామి వారి సమక్షంలో, అట్లాగే అంతర్జాతీయ ఉత్తమ టెక్నీషియన్ల సమక్షంలో ఈ అవార్డు ప్రదానం చేయాలనేటువంటి ఒక బృహత్తర సంకల్పం చేశారు. అయితే ఇందులో మన వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి ఒక ముఖ్య అంశాన్ని మన సత్యనారాయణ గారు కూడా మీకు ముందు ఉంచుతారు. ఎందుకంటే ఇవాళ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం మన కిషోర్ గారు, శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రేపు 2017 సంవత్సరంలో దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చే లోపుగా దీంట్లో కొంతమంది ఉత్తమ దర్శకుల్ని, ఉత్తమ రచయితల్ని, ఉత్తమ టెక్నీషియన్ని, అంటే ఎవ్రీ 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి అందరు టెక్నీషియన్లు కూడా దీంట్లో తీసుకుని వాళ్ళని మన నెక్స్ట్ సినిమాకి వాళ్ళందరి సేవలు కూడా వాడుకునేలాగా ప్లాన్ చేశారు. ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈవేళ ఈ కిషోర్ గారు, శ్రీనివాస్ గారు ఇచ్చారంటే ఇంత యువత టాలెంట్ ఎంత ఉందో అంతా కూడా బయటకు వస్తుంది. ఈవేళ చిన్న షార్ట్ ఫిల్మ్తో బయటకు వచ్చిన చాలామంది ఇవాళ ప్రముఖ దర్శకులుగా వెలుగుతుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజున ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పాటు చేశారు కాబట్టి ఇది జరిగింది. ఈ కిషోర్ గారు, శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనేక వందల మంది టెక్నీషియన్లు బయటకు వచ్చి వారందరూ కూడా భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దానికి
ఒక బృహత్తర కార్యక్రమం కాబట్టి దానికి ప్రారంభ రుసుము ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒక 2-3 రోజుల్లో మీ ముందుకు వస్తాయి. ఎందుకంటే ఇది ఒక బృహత్తర సంకల్పన చేస్తున్నాం. ఏదైనా ఒక మనిషికి డబ్బు పెట్టి ఒక పని చేస్తే ఉండే ఒక బాధ్యత, డబ్బు పెట్టకుండా చేస్తే బాధ్యత ఉండదండి ఆవిడ. అది ఆ బాధ్యత ఎట్లా ఉంటుందో మేము సినిమా చేసాం కాబట్టి మాకు తెలుసు. అంటే ఊరికే వచ్చి వెళ్ళి చూసేవాడికి ఒక బాధ్యత ఉండదు కనుక కొంత ప్రవేశ రుసుము కూడా ఈ కాంటెక్స్ట్కి పెట్టడం జరిగింది. నిజానికి చేస్తానని బాధ్యత తీసుకున్నాక మీరు మళ్ళీ చేయలేదు అనుకోండి, మా 1000 షార్ట్ ఫిలిమ్స్ పూర్తి కాకపోతే ఒక ఆశయం పూర్తి కాదు, మళ్ళీ రివార్డ్ వెనకెళ్తుంది. అందుకని ఒక బాధ్యత కోసం కూడా మేము ఒక రుసుము పెట్టడం జరుగుతుంది. ఆ వివరాలు మీకు ఒక 2-3 రోజుల్లో వెబ్సైట్ ద్వారా తెలియజేస్తాం. వెబ్సైట్కి లాగిన్ అయిన వాళ్ళందరికీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. మంచి సినిమాలు చేయడానికి మాకు ఒక బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాం. చాలా సంవత్సరాల తర్వాత స్త్రీలని అగౌరవపరచని మొదటి సినిమా మా దిగ్బంధన అని మేము తెలియజేస్తున్నాం. సో అందువల్ల మీ అందరి సపోర్ట్ మాకు ఇలాగే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ అందరికీ సభ అలాగే మీకు అందరికీ కూడా ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి ఆలోచన, నిరంతర శ్రమ ఇవన్నీ కూడా అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. నిజంగా అన్నిటికంటే కూడా జీవితాన్ని కూడా పణంగా పెట్టి చేయడం అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేటటువంటిది. వారి పేరులో ధీ అని, ధీ అంటే చక్కటి బుద్ధి అని అర్థం, మంచి బుద్ధిశాలి అని. అలాగే సంస్కృతంలో గత్యర్థాహ బుద్ధ్యర్థాహ అని అంటారు. అంటే బుద్ధిని సూచించేటటువంటి ప్రతి శబ్దము గతిని, గమనాన్ని సూచిస్తుంది. అలాగే గమనాన్ని సూచించే ప్రతిదీ బుద్ధిని సూచిస్తుంది. అంటే అటువంటి బుద్ధి, సుజ్ఞానము కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా ఉన్నత గతులను, ఉన్నతమైనటువంటి గమనాన్ని పొందే తీరుతారు. ఇది మనం చెప్పే మాట కాదు, ఎప్పుడో పాణిని గారు చెప్పినటువంటి మాటే. కనుక అటువంటి ధీ అనేటటువంటి పేరుని కేవలం నామవాచకంగా కలిగి ఉండడమే కాకుండా వాస్తవంగా కూడా అటువంటి ఒక గుణాన్ని కలిగి ఉన్నటువంటి ధీ శ్రీనివాస్ గారికి వర్ధతాం అభివర్ధతామని ఆచార్యత్రయము, ఇక్కడ ఇద్దరు ఆచార్యవర్యులు, అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు అందరి యొక్క ఆశీర్వాద మంగళాశాసన ఫలంగా నిజంగా నేను ఎంత కోరుకుంటున్నానంటే, దిక్కులు 4 మాత్రమే కాదు, 8 మూల దిక్కులతో కలుపుకొని 8, భూమి అంటే కింద దిక్కు 9, ఆకాశ దిక్కు 10, మొత్తం 10 దిక్కులు కూడా పిక్కటిల్లేలాగా ఈ చిత్రం విజయాన్ని పొందాలి అని. ఎలాగైతే ఈ మధ్యకాలంలో మనం ఏవో కొన్ని సినిమాలు, హిస్టారికల్ మూవీస్ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు ప్రపంచ చరిత్రను ఒకసారిగా ఇటువైపు చూసేలాగా చేశాయో, భారీ బడ్జెట్లో అది చూస్తే అతి లో బడ్జెట్లో అంత రెస్పాన్స్ పొందినటువంటి సినిమాగా ఇది కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.